ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావులపేట మండలం వేములపల్లి యందు ముఖ్యంగా ఈ యొక్క వచ్చే సంవత్సరంలో కూడా మరి వరుసమటి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఎన్నికలపైన అవగాహన కల్పించేందుకు విద్యార్థులే అధికారులుగా, తర్వాత విద్యార్థులే ఓటర్లుగా, తర్వాత విద్యార్థులే అన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి రాబోయే ఎన్నికలలో మరి ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ అనేటువంటిది ఉండేటందుకు అవకాశం ఉంటుంది అనే విషయం పైన అవగాహన కల్పించేందుకు విద్యార్థుల చేత ఇవాళ నమూనా మాదిరి గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి పాఠశాల మొత్తం కూడా అనేక రకాల వార్డులుగా, ముఖ్యంగా పాఠశాల మొత్తం కూడా తరగతి వార్డులుగా ఒక 10 వార్డులని విభజించడం జరిగింది. మరి అందులో పాఠశాల విద్యార్థులందరినీ కూడా క్లబ్ చేస్తూ మరి విద్యార్థుల చేత వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక్కొక్క వార్డుకు 20 నుంచి 20 మంది విద్యార్థులు మరి ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10 వార్డులకు కూడా ఒక్కొక్క వార్డుకు మనం జనరల్గా ఏ విధంగానైతే ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఎలక్షన్స్ ఉంటాయో అదేవిధంగా ఒక్కొక్క వార్డుకు కూడా మరి 3 అధికారులు, ఒక ఆమె పిఓ గాను, తర్వాత ఓపీఓ గాను, తర్వాత ఏపీఓ గాను ఈ అధికారులను కూడా అపాయింట్ చేయడం జరిగింది. మరి వారికి ఓటర్ల జాబితా, తర్వాత ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి విద్యార్థులకు బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి వారందరికీ ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి మరి వారి యొక్క వార్డుకు సంబంధించినటువంటి మరి కేంద్రాల్లోకి సామగ్రిని తీసుకొని పోయేటందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి క్లాస్ రూమ్లలో విద్యార్థులు కూడా మరి వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా వారు ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకొచ్చి వారు ఐడి ప్రూఫ్ ద్వారా ఓటేసిన తర్వాత మరి వార్డు వైజ్ గా కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. మరి వార్డు వైజ్ గా అత్యధిక ఓట్లు పొందినటువంటి వార్డు మెంబర్ని మరి వార్డులో గెలిచినట్లుగాను, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయంలో మరి 3 అభ్యర్థులు సర్పంచులుగా పోటీ చేస్తా ఉన్నారు. ఆ 3 అభ్యర్థులు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళకు కూడా ఈరోజు మరి ఈ యొక్క ఓటర్ బ్యాలెట్ పేపర్ ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క వార్డుకు విద్యార్థులు చాలా అత్యుత్సాహంగా పోటీ పడుతూ దాదాపు వార్డుకు ఒక 2-3 విద్యార్థులు వార్డు మెంబర్లుగా నామినేషన్ వేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే వాళ్ళకు సింబల్స్ కూడా విద్యార్థులకు అందరూ కూడా మరి వాళ్ళకు ఓటర్ బ్యాలెట్ పేపర్ సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క బాక్స్ లో సామగ్రి లిస్ట్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇది విద్యార్థులు వార్డు మెంబర్గా, అంటే ఇది దాదాపు మనకు 4వ వార్డు. ఈ యొక్క 4వ వార్డులో మరి 3 విద్యార్థులు వార్డు మెంబర్గా నామినేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఒకరికి కుర్చీ, ఒకరికి పెన్ను, ఒకరికి టేబుల్ కేటాయించడం జరిగింది. అందులో 4వ వార్డులో బి గణేష్ కుర్చీ, తర్వాత 2 బి మౌనిక పెన్ను, 4 యు త్రివేణి బెంచ్ని కేటాయించడం జరిగింది. ఇది వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఓటర్ బ్యాలెట్ గా ఆ 4వ వార్డులో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4వ వార్డులో కూడా మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 3 అభ్యర్థులు సర్పంచ్ గా పోటీ చేస్తారు. ఒకటి ఉత్తర రాకేష్ బుక్, తర్వాత గడ్డ మీద కూసి పిన్పంచి, తర్వాత దూబని గణేసి ఫ్యాడు, వీళ్ళు 3 విద్యార్థులు మరి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న సందర్భంలో మరి వారికి కూడా బ్యాలెట్ పేపర్ లో వారికి కేటాయించినటువంటి మరి గుర్తుల్ని అందులో ముద్రించి దానికి సంబంధించినటువంటి సామగ్రి పెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు వారి యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారు, ఆ విద్యార్థుల యొక్క బాధ్యతకు సంబంధించినటువంటి మరి ఐడి కార్డు 4వ వార్డులో బి సూర్య మరి పిఓగా ఉన్నారు. అదేవిధంగా జి సాయి కుమార్ ఏపీఓ ఉన్నారు. అదేవిధంగా ఎం మౌనిక ఓపీఓ ఉన్నారు. ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి హోదాను తెలియజేసేటటువంటి పోస్టర్లు, అదేవిధంగా మరి 4వ వార్డులో మరి వాళ్ళకు సంబంధించినటువంటి వీటికి సంబంధించిన ఐడి కార్డులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక కొద్దిసేపట్లో వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ గా మా పాఠశాల ఉపాధ్యాయులు ఒక్కొక్క 2 వార్డులకు ఇన్ఛార్జిగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఆ పిఓలకు ఈ బాక్సులు, తర్వాత ఎన్నికల సామగ్రికి సంబంధించిన విషయాన్ని అందించిన తర్వాత విద్యార్థులందరూ కూడా వారికి ఇచ్చిన మెటీరియల్ ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక్కొక్క విద్యార్థికి మరి ఇంక్ ప్యాడ్, తర్వాత తర్వాత ఓటర్ లిస్టు, తర్వాత బ్యాలెట్ పేపర్లు, తర్వాత గమ్ బాటిల్, తర్వాత వారికి సంబంధించిన సామగ్రి మొత్తం కూడా అందులో సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు ఒక్కొక్క వార్డుకు 2 వార్డులకు ఒకరు ఇన్ఛార్జ్ ఉండి కార్యక్రమం వాళ్ళు భాగస్వాములు కావడం జరుగుతుంది.
పెట్టారు. ఎన్నికలు ఎట్లా చేయాలో తెలిసింది. నాకు ఓటేసినందుకు చాలా హ్యాపీ. మై నేమ్ ఇస్ సాత్విక, 6th క్లాస్, ఇంగ్లీష్ మీడియం. నమూనా గ్రామ పంచాయతీ ఎన్నికల శుభాకాంక్షలు. స్పందన, నేను 10th క్లాస్ నుంచి చదువుతున్నాను. మా స్కూల్లో ఈరోజు ఎన్నికలు జరుపుకుంటున్నాము. నాది 2వ వార్డులో ఉపయోగించుకున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో నమూనా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈరోజు నాది 2వ వార్డు. మేమన్నీ దగ్గరగా చూసుకున్నాము ఎన్నికలు ఎలా వేయాలి. నేను ఈరోజు ఓటేసినందుకు చాలా హ్యాపీ ఉంది. నాకు ఎన్నికల గురించి ఏం తెలియదు, కానీ ఫస్ట్ టైం ఈరోజు దగ్గర నేను చూసినాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. లోపలికి వెళ్ళినాక అందరూ సెకండ్ వారం నా ఓటు వినియోగించుకున్నాను. మా పెద్దవారు ఓటు ఎలా వేస్తారో చేసుకున్నాను.